బాడీలో ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో అర్థమవుతలే. పోయి మజిల్ గాని అడుగుదాం. రే మజిల్, ఈ మధ్య బాడీలో ఏదో జరుగుతుందిరా, నీకేమైనా తెలుసా? అరే ఈ మధ్య నాకే మజిల్ లాస్ అవుతుందిరా, ఏమవుతుందో నాకే తెలుస్తలేదు. నేను నీకేం చెప్తా, ఇదంతా ఫెటిక్ గాని వల్ల అనుకుంటా. పోయి వాడిని అడుగు. సరే సరేలే, నువ్వు జాగ్రత్త, నేను వెళ్ళి వాడిని అడుగుతలే. రే ఫటిక్, మజిల్ గన్కి మజిల్ లాస్ చేస్తున్నావు అంటే ఏంది నీది? నువ్వు చూసినావా? నువ్వు చూసినావా అంటే వాడే చెప్పిండ్రా. వాడు చెప్పిండని వచ్చి నన్ను అడుగుతున్నావు. అసలు వాడు తగ్గుతున్నందుకే బాడీలో ఫెటిక్ పెరిగిపోతుంది. పోయి ఆ ఎనర్జీగా అడుగు. సరే సరే. రే నీ వల్ల ఫెటిక్ పెరిగిపోతుందిరా, నీ వల్ల ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోతున్నారా? అరే వాడున్నందుకే బాడీలో ఎనర్జీ లేదు. వాడు నా గురించి చెప్తున్నాడా? ఫస్ట్ బాడీలో నుంచి ఆ ఫ్యాట్గా నిల్లగొట్టు, అప్పుడే నువ్వు మంచిగా అవుతావు. బాడీలో ఫ్యాట్ పట్టుకుని నా మీద వస్తున్నాడు. ఏమంటున్నావు? పోరా బాయ్ పో, ఫస్ట్ బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ తగ్గించుకోపో. రే ఫ్యాట్, బాడీలోంచి మర్యాదగా వెళ్ళిపో. పో అంటే సంవత్సరాలు తిని ఫ్యాట్ పెంచి 1 నిమిషంలో పో అంటే ఎట్టా పోయేది? వర్కౌట్ పోతా చేయడానికి ఎనర్జీ ఉంటే కదరా, నీ వల్ల ఫ్యాటిక్ ఉండడం వల్ల ఎనర్జీ లేకుండా పోయింది అని ఎవరు చెప్పిండ్రు? ఎనర్జీ గాడు. అయితే బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల నేను తగ్గట్లేదు, అరుస్తున్నానా? పోయి ఆ ఇన్ఫ్లమేషన్ కానీ అడుగు. అరే నీ వల్ల నాకు బాడీలో ఫ్యాట్ తగ్గట్లేదురా, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా నన్ను? రే నువ్వు అడ్డం పెట్టి తిని ఎక్సర్సైజ్ చేయకుండా ఫ్యాట్ పెరిగి ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావా? పోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్గా అడుగు, వాడు చేస్తున్నది అంతా. రే నీ వల్ల నాకు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుందిరా, అసలు నేనేం వర్క్ చేయలేకపోతున్నారా? రే ఆ ఇన్ఫ్లమేషన్ గాడు పెరుగుతున్నందుకే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, అందుకే మజిల్ లాస్ అవుతుంది. అసలు ఏందిరా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మజిల్గానే అంటున్నారు ఏందిరా మీరు? నేను చెప్తాను, ఇదంతా ఒక ఇన్ఫినైట్ లూప్. ఇది ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇదే కంటిన్యూ అవుతే డిఫరెంట్ డిజీజ్కి దారితీస్తుంది అనమాట. సో చూశారు కదా, ఇలాంటి విషయాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని అనుకుంటే, ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి, డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.